అజుడు, భగవంతుడు అజుడు, మరియు భగవంతుడు అకర్త. కానీ ఆయనకి జన్మ మరియు కర్మ 2 ఉన్నాయని అంటాం. ఏది కరెక్ట్ ఈ రెండిట్లో? అజుడు అంటే జన్మ లేనివాడు. అకర్త అంటే ఏమీ చేయనివాడు. కానీ మళ్ళీ ఏమంటాం? జన్మ కర్మచ మే దివ్యం అంటే జన్మ, కర్మ 2 కూడా ఉన్నాయని అంటాం. ఆయనకి జన్మ ఉంది, కర్మ కూడా చేస్తాడని. ఏదో ఒకటి చెప్పు అబ్బాయి, 2 కరెక్ట్ ఎలా అవుతాయి? ఒకటి కరెక్ట్ అయితే ఇంకోటి మిథ్య అవుతుంది కదా! భౌతిక జగత్తులో అంతే. ఏదో ఒకటే ఉంటది. అగ్ని వేడిగానే ఉండిద్ది. లేకపోతే ఈ పెన్ను ఏదో ఒకటే. వేడిగానే లేకపోతే చల్లగా. 2 ఒకటేసారి సంభవం. విరుద్ధ గుణాలు ఒకటే చోట ఒకటేసారి ఉండవు. అది సంభవమే కాదు. కానీ భగవంతుడు అలా కాదు. ఆయన అజుడు కూడా మళ్ళీ జన్మ కూడా ఉంది. అకర్త కానీ కర్మ చేస్తారు. అట్లా తీసుకోవద్దు. భగవంతుడు అంటే అజుడు, భగవంతుడు అంటే అకర్త, కానీ ఆయన యొక్క జన్మ, కర్మలు ఇవన్నీ కూడాను జస్ట్ మిథ్య అని చెప్పి ఎవరు భావిస్తారు? మాయావాదులు. ఏదో ఒకటే రైట్ అంటారు వాళ్ళు. సో ఏదంటే అజుడు, అకర్త ఇది రైటు, మిగతాయన్ని మిథ్య అంట. ఇప్పుడు అయి 2 మిథ్య అయితే భగవంతుడి యొక్క జన్మ, భగవంతుడి యొక్క కర్మ 2 మిథ్య అయితే, మరి ఆయన యొక్క జన్మ, కర్మల గురించి విన్నాక సుఖదేవ్ గోస్వామి అంటే ఆత్మారాముడాయన. అంటే బ్రహ్మలో ఆల్రెడీ సమాధిని పొందిన వ్యక్తి. ఆయన గూడా ఆయన యొక్క చిత్తం గూడా ఆకర్షించబడింది భగవంతుడి యొక్క జన్మ, కర్మల ద్వారా. ఇప్పుడు జన్మ, కర్మలు 2 మిథ్య అనంటే, అప్పుడు అంత గొప్ప బ్రహ్మవాది యొక్క చిత్తాన్ని ఈ మిథ్యాభూతమైనటువంటి యొక్క జన్మ కర్మలు ఎలా ఆకర్షించినియబ్బా? చెప్పండి. ఆకర్షించగలుగుతాయి. మిథ్యా వస్తువులు ఎలా ఆకర్షిస్తాయి? అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? జన్మ కర్మలు కూడాను సత్యమే. జన్మ లేకుండా ఉండడము సత్యమే. జన్మ ఉండడం సత్యమే. కర్త సత్యమే. కర్మ చేయటము సత్యమే. తస్మాద్ అచింత్య అనంత శక్తిమత భగవత కో వేద తత్వం. ఇప్పుడు జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వత. తత్వత తెలుసుకోమని చెప్పి ఆయన అంటున్నారు కదా, మరి ఏణుగోపాల్ నువ్వు ఏది తెలుసుకోవట్లేవు అని భగవంతుడిని మనం తత్వత తెలుసుకోలేవని